श्री राजय्या प्रभाकर गज्जम यांचे प्रभाकर स्टील बिल्डिंग व घर बांधकामसाठी लागणारे नामवंत कंपनीचे स्टील व सिमेंट आणि इतर सर्व साहित्य मिळणारे एकमेव ठिकाण म्हणजे प्रभाकर स्टील। पत्ता मुख्य शाखा MIDC इंडस्ट्रीज एरिया लाइफलाइन केमिकल समोर, दुसरी शाखा MIDC इंडस्ट्रीज एरिया स्पीड रेडीमेड अनंततारा लॉन समोर, अक्कलकोट रोड सोलापूर। संपर्क क्रमांक 9423591259 व 8087551679। तेलुगू भाषा अभिवृद्धी सार्वजनिक ग्रंथालयम सोलापूर येथे पद्मश्री स्वर्गवासी मारुती चित्तमपल्ली यांची 94वी जयंती साजरी करण्यात आली। प्रथम मारुती चित्तमपल्ली यांच्या प्रतिमेचे पूजन व दीप प्रज्वलन ॲडव्होकेट श्रीनिवास कॅतम, अध्यक्ष पद्मशाली शिक्षण संस्था सोलापूर, तसेच चित्तमपल्ली यांच्या परिवाराचे सदस्य व मान्यवरांच्या हस्ते करण्यात आले। कार्यक्रमाचे प्रमुख पाहुणे ॲडव्होकेट श्रीनिवास कॅतम यांनी मारुती चित्तमपल्ली यांच्या आठवणी विशद केल्या। कवयित्री रेणुका बुधारम यांनी एक तेलुगू गीत सादर करून अभिवादन केले। कवी प्राध्यापक नरेंद्र गुंडेली यांनी त्यांच्या अखिल भारतीय मराठी साहित्य संमेलनाचे अध्यक्षपद कार्यक्रमाच्या स्मृती जागृत केल्या। कार्यक्रमाचे अध्यक्ष समारोपात मल्लिकार्जुन कमटम यांनी निसर्ग, पशुपक्षी यांचा त्यांच्या सेवेच्या कार्यकाळात केलेले निरीक्षण, नोंदी, सेवा व योगदान याबद्दल आपले मत व्यक्त केले। ग्रंथालयाचे सहसचिव प्रभाकर भीमनाथ यांनी कार्यक्रमाचे आभार मानले। या प्रसंगी ग्रंथालयाचे कार्याध्यक्ष बालराज बोल्ली, सचिव तिप्पण्णा गणेरी, उपाध्यक्ष श्रीनिवास यनगंदुल, खजिनदार श्रीनिवास गाली, ग्रंथपाल विजयलक्ष्मी गुडूर, मनोहर बिटला, कुमार दासरी, सिद्धेश्वर पुजारी, बी चित्तमपल्ली, तायप्पा बंदपट्टे, विजय व परिसरातील नागरिक उपस्थित होते। पद्मश्री मारुती चित्तमपल्ली यांचे पर्यावरण, निसर्ग, पशुपक्षी यांच्याविषयी त्यांनी लिहिलेल्या संदर्भ ग्रंथांचे महाराष्ट्र राज्य पाठ्यपुस्तक मंडळाच्या अभ्यासक्रमात समावेश करावा असा प्रस्ताव पद्मशाली शिक्षण संस्थेचे अध्यक्ष ॲडव्होकेट श्रीनिवास कॅतम यांनी मांडला। याला ग्रंथालयाचे पदाधिकारी, सदस्य आणि उपस्थित नागरिकांनी एकमुखाने अनुमोदन करून ठराव पारित केला। ఒక గొప్ప అరణ్య ఋషి పేరు గాంచినటువంటి మారుతి చిత్తంపల్లి గారి యొక్క చరిత్ర పాఠ్య పుస్తకాలలో కూడా చేర్పించాలని ఒక అభిప్రాయం నాకు కలుగుతుంది। అది తెలుగు వాళ్ళు కావడం వల్ల మహారాష్ట్రలో తెలుగు పాఠ్య పుస్తకాలలో ఇటువంటి ప్రవేశపెడితే బాగుంటుందని అభిప్రాయం కలుగుతుంది। ఈ రోజు ఇటువంటి గొప్ప అరణ్య ఋషి మారుతి చిత్తంపల్లి గారి జయంతి సందర్భంగా మనం కలుసుకున్నాం। మీరందరూ అరణ్య ఋషి శ్రీ మారుతి చిత్తంపల్లి గారి జయంతి కార్యక్రమానికి వచ్చినందుకు తెలుగు భాషాభివృద్ధి సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తారు। మా అందరికి చిన్నప్పటి నుంచే దేవుని యొక్క మేము చూసినాం। చిత్తంపల్లి మారుతి తాత ఆయన గురించి అప్పుడు చిన్నప్పుడు విన్న వేరే లెక్కలు, ఇప్పుడు ఇప్పటివరకు తెలిసిన వేరే లెక్కలు। ఆయన ఇప్పుడు దాదాపు 93వ తన పుట్టినరోజు మనం అందరం జరుపుకుంటున్నాం। ఆయనకు పేదతనం తెలుసు, పెద్దతనం తెలుసు, మంచోడు తెలుసు, చెడ్డోడు తెలుసు। ఎందుకంటే మా పుట్టుబడే జైల్లో అని ఏదైనా జరిగింది, ఎక్కడ మంచోడు ఉంటావు దిమాగులు ఉంటుంది। అటువంటి సింహం చీకటిలో కూడా వెలిగించిన ఒక పెద్ద మేధావి కావాలంటే మనం అందరూ తెలుగు వాళ్ళకు అభిమానం అంటే కదా। ఇప్పటి వరకు శతాబ్ది మనం మహోత్సవం జరుపుకుంటున్నాం మరాఠీ భాష గురించి, కానీ ఇప్పటి వరకు ఒకే ఒక తెలుగు అయింది అఖిల భారత తనకి తెలుసుకున్నాం। ఆయన రాసిన 30 బుక్కులు ఆయన రాసిన 28 పుస్తకాలు అవి కూడా మనకు చదవడానికి నిజానికి ఇంకా మొన్న కూడా 2 సార్లు వేయించాను। ఎందుకంటే ఆయన రాసిన అతడే ఉన్నాయి కదా, అవి మేధావి కూడా ఎన్నడూ గ్రంథాలయంలో మారుతి చిత్తంపల్లి వానాది గారి ఆయన ఇవాళ జయంతి సందర్భంగా మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం। 18 జూన్
ఆయన పరమ పదవికి నిజమైనది. మన తెలుగు భాషతో ఉండి మహారాష్ట్రలో ఆయన ఒక జంతువులు ప్రాణులు ఎట్లా ఉంటాయి అది చిన్నప్పటి నుంచి ఆయన క్లోజర్ ఆయన ఒక ఆనందం అంటే పరంగా ఆయన అప్పటి నుంచి వనాధికారి కావాలి, మన ప్రాణులు ఎట్లా ఉంటాయి ఏంటి అంటే ప్రాణి ఎట్లుంటది జీవితం అంటే జనంలో కాదు. ఆయన ఒక్కొక్కటి చెప్పింది ఆ జనాలు ఉన్నప్పుడు పులిలు నక్కలు ఇంట్లో ప్రాణులు ఉంటాయి కదా. అయినా ఒక్కటి కూడా ఆయన ఇప్పుడు ఇంతవరకు అంటే హాని వెళ్ళలేదు. వాళ్ళు జనాలు ఉన్నప్పుడు రాత్రి చెట్టు మీద మచాన్ ఉండదు, మచాన్ ఆ చెట్టు మీద పడుకుంటే ఆ చెట్టు మీద పడుకుంటే కింద పత్రము లాంటి చుట్టూ ఎక్కి మీరు ప్రాణి వచ్చేది కదా దాంట్లో దెబ్బ దీన్ని ఏమో పుచ్చుకోపోతుంది మనం ఎట్లా అర్థమైంది ఆ జీవితం జరిగింది బాగానే చెప్పింది. ప్రతి ఒక్క ప్రాణి ఎట్లా దానికి వర్షిత బుద్ధి